జీఎన్ఆర్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ జీ మీడియాతో మాట్లాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశం. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి విలేకరుల సమావేశం. కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ జీ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే మైనారిటీ మోర్చా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు. గత 3 రోజుల నుంచి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు 12 సంవత్సరాలు ఈ భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ 12 సంవత్సరాలు విశ్వాస్ సే వికాస్ సే और जन कल्याण से అనే అంశంపై అనేక స్లోగన్పై దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మోదీ గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి జిల్లాలకు పోయి ఈ యొక్క అంశంపై మాట్లాడడం కూడా జరుగుతుంది. 12 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల సంక్షేమం కోసం కళ్యాణం కోసం నరేంద్ర మోదీ గారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పాటు ఈరోజు భారతదేశంలోనే కాక ప్రపంచం లోపట్నే విశ్వ గురుగా అందరూ కూడా విశ్వసిస్తున్నారంటే మోదీ గారికి ఎంత ప్రజాదరణ ఉందో, మోదీ గారంటే ఎంత విశ్వాసమో ప్రపంచం లోపల అందరూ కూడా చూడడం కూడా జరుగుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష హోదా వచ్చి రాహుల్ గాంధీ గారు మాత్రం ఎప్పుడు కూడా సెలవు తీసుకొని ప్రపంచం లోపట్నే అన్ని దేశాలు తిరుగుకుంటా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పోయి రాజ్యాంగం పుస్తకం పట్టుకొని మోదీ గారి ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ప్రజలను ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్లను అన్నీ కూడా తక్కువ చేసి మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకి చెందిన అంశాన్ని చెప్పి కూడా ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా విశ్వసిస్తున్నారు. తెలంగాణలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మోదీ గారు ఎప్పుడు కూడా ఎన్నికలు ఉన్నప్పుడే మనం మాట్లాడడం, పార్టీల గురించి మాట్లాడడం, పార్టీకి మనం ఏం చేస్తాము అనే దాని మీద మాట్లాడడం, విమర్శలు ప్రతి విమర్శలు అనే దాని మీద అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశం. మాడబిడ్డలకు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పేరు పేరున మా సిరిసిల్ల తోబుట్టువులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, నేను అసెంబ్లీ మెట్లెక్కేందుకు కారకులైన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి, నేను అసెంబ్లీ మెట్లెక్కినా అంటే దానికి కారణం సిరిసిల్ల, నేను మంత్రి అయినా అంటే దానికి కారణం మీ మమకారం. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. అందుకే ప్రపంచంలో నేను ఎక్కడ పోయినా నేను గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని గల్లా ఎగిరేసి చెప్తా. దానికి కారణం మీరు.
నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటా. అవకాశం వచ్చింది ఒక 10 ఏళ్ల పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు కేసీఆర్ గారి దయ మీ ఆశీర్వాదంతో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మీరు తలెత్తుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా, మా ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తున్నాడని చెప్పుకునే విధంగా పట్టణాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలని కానీ నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసిన దానికి సాక్ష్యం మీరు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకునేంత వరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానే మాటను విజ్ఞప్తి చేస్తాను. ఏ రూపంలో అయినా సరే మీ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేను. అయినప్పటికీ తప్పకుండా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనందరం కూడా వచ్చింది, మనందరం కూడా ఇక్కడ కూర్చున్న కారణం ఒకటి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, ఇక మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళం ఏం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే మనకంటే మన తర్వాత వచ్చేటోడు మంచిగా పనిచేయాలని కోరుకుంటాం. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి విలేకరుల సమావేశం. సభని ఒక్కసారి గమనించిన తర్వాత గూగుల్ తల్లిని విజయాలు ఏంటయా అని సెర్చ్ చేస్తే గూగుల్ తల్లికి కూడా అర్థం కావట్లా. విజయోత్సవ సభలో విజయాలే లేవు. జగనన్నను తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు పొడవడానికి ఇంకొక సభ పెట్టుకున్నట్టుగా అది విజయోత్సవ సభలాగా లేదు, వెన్నుపోటు సభలాగుంది. నిజంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సక్సెస్ విజయోత్సవాలని ఈ సభలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? పరీక్ష రాయినటువంటి వ్యక్తి డిగ్రీ పొందినట్టుగా ఉంది, డబ్బులు పెట్టుకొని డిగ్రీ సంపాదించుకున్నట్టుగా ఉంది. అసలు నువ్వు పనే చేయలేదు, పరీక్ష రాయలేదు, నీకు డిగ్రీ ఎలా వచ్చింది అంటే తనకున్నటువంటి పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి వార్తల్ని చూసి ప్రజలు నమ్మేస్తారా అనుకునేటటువంటి అపోహలో బతికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అన్నాడు, ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ సైలెన్స్గా ఉంటున్నాడు. వాటి గురించి మాట్లాడట్లా. మేనిఫెస్టోనేమో మూసేశాడు, ఎర్ర బుక్ అనేటటువంటి పుస్తకాన్ని తెరిసేశాడు. మేనిఫెస్టోని మడిచి జేబులో పెట్టుకున్నాడు, ఎర్ర బుక్కుని తెరిచి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆ ఫార్ములా ఏంటయా అంటే, ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఇది కొత్త ఫార్ములా. గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారిది, బాగా సూపర్ హిట్ సినిమా, విచిత్ర సహోదరులని. చూసారా మీరు ఎవరన్నా? చాలామంది చూసే ఉంటారులే. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకోటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. విచిత్రమైనటువంటి సహోదరులు వీళ్ళిద్దరు కూడా. ఒకరు గ్రౌండ్ వెనుకుండి స్కెచ్ చేస్తాడు, ఇంకొకరు స్టేజ్ ఎక్కి అరుపులు అరుస్తూ ఉంటాడు. గ్రౌండ్ వెనుకున్నటువంటి రాజేష్ ఏం చెప్తాడో లోకేష్ స్టేజ్ ఎక్కి అవి అరుస్తుంటాడు.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఇద్దరు కలిసి. ఏమైనా ఒక డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాయుసేనకు చెందిన ఈ కార్గో విమానం జోర్హాట్ లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన రౌరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పరిధిలోనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. విమానంలో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారన్న వివరాలు కూడా తెలియరాలేదు. ఈ ఘటనపై భారత వాయుసేన స్పందించింది. సరుకుల రవాణాకు ఉపయోగించే AN-32 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ఈశాన్య భారత్లో కీలక వాయుసేన స్థావరంగా ఉన్న జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతీయ వైమానిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని నెలల క్రితం కూడా జోర్హాట్ ఎయిర్ బేస్ కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం సాధారణ శిక్షణ సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం AN-32 ప్రమాదంపై మరిన్ని వివరాల కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం గ్రామంలో శనివారం మనబడి మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం, చదువుకు దూరమైన విద్యార్థులను గుర్తించి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతోందని, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణను పరిశుభ్రం చేసి విద్యార్థుల చేరికలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు మరియు ప్రతి చిన్నారికి విద్య అందించడమే మనబడి మన బాధ్యత కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాజీ సర్పంచ్ తక్కలపల్లి సంపత్రావు, మధుకర్, పుట్ట కనకయ్య, మిట్టపల్లి మధు, సింగనవేన రాజు, నాగరాజు, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీడియో తీసేరా వీడియో వీడియో క్లాస్ తీయరా
విజయనగరం గర్భిణి మండలం కాపుశంభం గ్రామంలోని సర్వే నెంబర్ 1లో ఎస్సీ బీసీ నిరుపేద మహిళా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన డి పట్టా భూములకు ఏళ్లు గడుస్తున్న 1B అడంగల్ రికార్డులు జారీ చేయకపోవడంపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం బాధిత రైతులను పరామర్శించిన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, జనసేన సీనియర్ నాయకులు దత్తులూరి రమేష్ రాజు గారు, స్థానిక నాయకులు బాలకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు నేరుగా సర్వే నెంబర్ 1లోని భూములను పరిశీలించారు. 1B నిరాకరణ, పట్టాలు ఇచ్చి ఏలైన రెవెన్యూ రికార్డులలో పేర్లు ఎక్కించకపోవడంతో రైతు భరోసా, పంట రుణాలు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు ఏవీ బాధితులకు అందడం లేదని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. భూ కబ్జా కుట్ర. ఇదే సర్వే నెంబర్ 1లోని భూమిని ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు కోసం కేటాయించినట్లు తేలింది. డి పట్టా ఇచ్చిన పేదల భూమినే మళ్లీ లాక్కునేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభం సంబంధించి సర్వే నెంబర్ 1లో సుమారు 70 మందికి ప్రభుత్వం వారు 2005లో పట్టాలు ఇచ్చారు. పాస్బుక్లు, టైటిల్ నీళ్లు కూడా ఇచ్చారు. ఏదైతే ఈ భూమి ఉందో ఈరోజు వరకు వాళ్ళకి ఆన్లైన్ చేయలేదు, 1Bలు ఇవ్వలేదు. రెవెన్యూ యంత్రాంగం అందులో కొంత భూమిని కొంతమంది పెద్దలు మనిషి వీళ్ళకేమో పేద రైతులు పేదవాళ్ళందరికీ 26 సెంట్లు 25 సెంట్లు ఇచ్చారు. పెద్ద నాయకులకి 3 ఎకరాలు 4 ఎకరాలు బినామీ పేరుని రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని వాళ్ళకి తప్పుడు 1Bలతో వాళ్ళకు కూడా రికార్డు మార్పించి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదే ప్లేస్ని ఎంఎస్ఎంఈ పార్క్ కింద ప్రభుత్వం వారు అలాట్ చేశారు. చాలా సంతోషం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ పేద రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు వరకు సుమారు 7 సంవత్సరాల నుంచి రైతు భరోసా పడలేదు. అంటే సుమారు ఒక్కొక్క రైతుకి ₹1,00,000 నష్టం జరిగింది. ఈ ₹1,00,000 నష్టం రెవెన్యూ తహసీల్దారులు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ సర్వేర్లు పూర్తిగా బాధ్యత వహించి నష్టపరిహారం వాళ్ళ జీతంలోంచే వీళ్ళకి ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఏదైతే ఈ కాపుశంభం సంబంధించి ఈ ఊరు వాళ్ళకే రైతులకు ఇవ్వాలి తప్ప పక్క నుండి కొంతమంది బినామీ రైతులకి 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళ ఊర్లో భూమి పేద రైతులకు 20 సెంట్లట, నాయకులకి 2 ఎకరాలు 3 ఎకరాలు బినామీలు ఒక్కొక్కరి ఇంట్లో నాయకులు తప్పుడు పేర్లు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి వీళ్ళకి మనిషి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా ప్రభుత్వానికి ఒక్కొక్క ఎకరానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బు లూటీ చేయడానికి నాయకులు పన్నాగం పన్నారు. ఒకటే చెప్తున్నాం, ఏదైతే మొన్న సోమవారం ఈ రైతులు జరిగిన నష్టాన్ని పోర్చడానికి గౌరవ విజయనగరం కలెక్టర్ గారి గ్రీవెన్సల్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ రేపటి నుంచే ఈ ప్రాంతాన్ని మళ్ళీ సదును చేసి మళ్ళీ వాళ్ళు డబ్బులు అకౌంట్లో వేసి వాళ్ళకి ఈ కార్యక్రమం మొదలవుతుందని మాకు తెలిసిందే. వీళ్ళు పేదవాళ్ళు సైడ్కి వీళ్ళకి గ్రూపులుగా ఎడగొట్టి మా అకౌంట్లో డబ్బులు మీ పేరుని పడతాయి కానీ మీరు మాకు ఇచ్చేయాలి డ్రా చేస్తని అప్పుడే కొంతమంది కూడా ప్లాన్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో నందిగామ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వై యుగేందర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆదేశాల మేరకు పెనుగంచిప్రోలు గ్రామంలో వైన్ షాప్ నందు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గ స్టేషన్ పరిధిలో భాగంగా 3 మండలాలు పెనుగంచిప్రోలు మండలం, చంద్రలపాడు మండలం, నందిగామ మండలం అని ప్రతి 2 నెలలకు ఒకసారి మా పరిధిలో ఉన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్లి తనిఖీ చేయడం జరుగుతుందని, మాకు ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ సురక్షిత యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ యాప్ నందు వైన్ షాప్ లో ఉండే బాటిల్స్ ఒరిజినల్ అవునా లేదా నకిలీవో అని సురక్షిత యాప్ నందు తెలియజేయడం జరుగుతుందని, ఈ వైన్ షాపులు తనిఖీ చేయడంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. కోట్ల అప్పు తెచ్చారు, ఇంకో 10,000 కోట్లు తీసుకురా ఏముంది, తర్వాత నెలైనా ఇస్తాంటున్నావు ఇత్తు. ఇంకో ఈ అప్పు ఏదైనా ఎట్లయినా ప్రజల మీదే కాబట్టి కేసీఆర్ 8 లక్షల కోట్లు తెచ్చాడు, నువ్వు 4 లక్షల కోట్లు తెచ్చావు 3 ఏళ్ళు 2.5 ఏళ్ళకే.
మా కోసం ఇంకో 10,000 కోట్లు అప్పు చేయి, ఇవ్వకపోతే మేము ఇప్పిస్తాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యమంత్రి ఈ పథకం మీద ఉన్న అభిప్రాయం మార్చుకోవాలి. లేకపోతే మీటింగ్ పెట్టు, ఈ పథకం యొక్క బెనిఫిట్స్ ఎట్లయినాయి, ఏమైనాయి అవన్నీ మేము చెప్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ పథకం మీద ఉన్నటువంటి అపోహలు, ఏదైతే దురభిప్రాయం ఉందో దాన్ని తొలగించుకొని ఈ పథకం వల్ల సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంది. మీరు చెప్పారు ప్రధానమంత్రికి విద్యా వైద్యం ద్వారానే సమాజంలో పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పు వస్తాయని చెప్పారు. అది నిజం. విద్య వల్లనే సమాజంలో మార్పు వస్తుంది. వైద్యం వల్ల ప్రజల ఖర్చు తగ్గి ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. మంచి పైట్లు చెప్పినావు, అందుకు నిన్ను అభినందిస్తున్నాం. కానీ అమలు చేయి. మాటలు ప్రధానమంత్రి చెప్పినందుకు నిన్ను అభినందిస్తున్నాం. మీరు ప్రాక్టికల్గా అమలు చేయాలి. ఈ స్కీమ్ కోసం తెగించి ఉన్నాం. ఎన్ని త్యాగాలైనా నేనే కాదు, బీసీ సంఘాలు కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము ఉద్యమం చేస్తాం, మేము అమరుని ఆరాధించాం చేస్తామని చెప్పి ప్రతి సంఘం నాయకులందరూ అంటున్నారు. బీసీ సంఘం జెండా పెట్టుకున్న మన ప్రతి ఉద్యమ నాయకుడు అందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు, మేము అమరుని ఆరాధించేస్తాం. ఇవి ఈనాటి బులెటిన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీఎన్వి సుభాష్ జీ మీడియాతో మాట్లాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశం. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి విలేకరుల సమావేశం. కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.